ఈరోజు మనం డెవిల్ బిసైడ్ యూ అనే రొమాంటిక్ డ్రామాని చూడబోతున్నాం. ఈ డ్రామాలో ఫ్యామిలీ, ఫ్రెండ్షిప్, లవ్ అని అన్నీ కలిసిన ఒక డ్రామా. ఖచ్చితంగా ఈ డ్రామా మీకు బాగా నచ్చుతుందని డ్రామా స్టార్ట్ చేస్తున్నా. డ్రామాలోకి వెళ్ళిపోదాం. డ్రామా స్టార్టింగ్లోనే హీరోయిన్ని చూపిస్తున్నారు. ఈమె పేరు షియూన్. మనం యూ అని పిలుచుకుందాం. ఈమె క్లాస్లో కూర్చొని ఆమె క్రష్ని తలుచుకుని కలలు కంటుంది. పక్కనే ఉన్న తన ఫ్రెండ్ కళ్ళు మూసుకొని ఉండడం చూసి తనని పిలుస్తుంది, కానీ తను పట్టించుకోదు. హీరోయిన్ ఫ్రెండ్ పేరు చిసింగ్. తర్వాత క్లాస్ టీచర్ చూసి వస్తువుని వేస్తుంది అనమాట. తన మీద చాక్ పీస్ అలా వేస్తుంది. ఏంటి కలలు కంటున్నావా? నేను చెప్పే పాఠం నీకు అంత బోర్ కొడుతుందో? కూర్చొని నిద్రపోతున్నా అని హీరోయిన్ని తిడుతుంది. ఆ తర్వాత పక్కన తిరిగి చూస్తే హీరోయిన్ యొక్క క్రష్ నవ్వుతూ ఉంటాడు. ఇతను ఈ డ్రామా యొక్క సెకండ్ హీరో లక్క. వీడి పేరు లియూన్. హీరోయిన్ చూసి తలదించుకుంటుంది. క్లాస్ అయిపోయిన తర్వాత హీరోయిన్ ఇద్దరు ఫ్రెండ్స్ వాడి దగ్గర నీ లవ్ విషయం చెప్పాయని చెబుతుంటారు. హీరోయిన్ కూడా చెప్పేద్దామని కొంచెం ధైర్యం తెచ్చుకొని తనకి ఒక లవ్ లెటర్ రాస్తుంది. దానిని ఇవ్వడం కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడు వాడు వస్తాడు. హీరోయిన్ వణికిపోతూ ఉంటుంది. లెటర్ని ఎలా ఇవ్వాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఎలాగైనా ఇచ్చేద్దామని కళ్ళు మూసుకొని నేను మిమ్మల్ని లవ్ చేస్తున్నానని లవ్ లెటర్ ఇస్తుంది. కానీ దానిని వాడు పట్టించుకోవడం, అంటే గమనించకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట. ఇదేంటి ఇలా వెళ్ళిపోయాడు అని ఆలోచిస్తుంది. తన ముందు వేరొక అబ్బాయి నిలబడి ఉంటాడు. ఇతని ఈ డ్రామా యొక్క మెయిన్ లీడ్, అంటే హీరో అనమాట. ఇతని పేరు ఉండి మయాన్. ఇతను ఆమెను చూసి నవ్వుతూ ఉంటాడు. హీరోయిన్కి భయం వేస్తుంది. అయ్యయ్యో మనిషి మారిపోయడం, మన్నించండి అని చెప్పి ఆ లెటర్ని కూడా కింద పడేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హీరోయిన్ ఫ్రెండ్స్ మనిషిని మార్చి లెటర్ ఇచ్చిన మనిషివి నువ్వేనే అని ఎగతాళి చేస్తూ ఉంటారనమాట. నేనేం చేసేదే, నేను చాలా భయపడను, అందుకే ఇలా జరిగిందని హీరోయిన్ చెప్తుంది. అప్పుడు హీరోయిన్ ఫ్రెండ్స్ చెప్తారు హీరో గురించి. అతను ఒక రౌడీ. ఇతను స్కూల్లో చదివేటప్పుడు చాలా గొడవలు పడేవాడు. వీడితో పాటు నలుగురు ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళతో కలిసి అందరిని ఏడిపించడం, కొట్టుకోవడం, పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళి రావడం, ఇలా అన్ని అల్లరి పనులు, ఇలాంటి పనులే చేస్తూ ఉండేవాళ్ళు అని చెప్తే అప్పుడు హీరోయిన్ ఇలాంటి గ్యాంగ్స్టర్ స్టూడెంట్ లాగా వీడి దగ్గర లవ్ లెటర్ ఇస్తూ దొరికిపోయామే అని భయపడుతూ ఉంటుంది. అప్పుడే గుర్తుకొస్తుంది ఆ లెటర్ కనపడడం లేదు అని. అయ్యో లెటర్ అక్కడే పడిపేసి వచ్చేసాను అని చెప్తుంది. పరిగెత్తి అక్కడికి వెళ్ళి చూస్తే లెటర్ లేదు. హీరో తీసుకొని ఉంటాడు. ఆ తర్వాత చుట్టుపక్కల వెతుకుతూ ఉంటే అక్కడికి సెకండ్ హీరో వస్తాడంట. ఏం వెతుకుతున్నావు అని అడిగితే హీరోయిన్ ఎవరో చరణ్ కూడా చూడకుండా లెటర్ అని చెప్తుంది. మళ్ళీ ఎవరబ్బా అని చూస్తే వీడిని చూసి అబ్బా వీడికి నేను ఎలా చెప్పాలని 4 లీఫ్ కవర్ని వెతుకుతున్నాను అని చెప్తుంది. అంటే ఏంటని వాడు అడిగితే అది మనకి దొరికితే గుడ్ లక్ లాగా అని చెప్తుంది అనమాట. వీడుండి నేను హెల్ప్ చేస్తానని చెప్పి వెతుకుతాడు. ఆ తర్వాత హీరోయిన్ దగ్గరికి వస్తాడనమాట. హీరోయిన్ భయపడుతుంది. అయ్యో వీడేంటి దగ్గరికి వచ్చేస్తున్నాడే అని. తన మీద ఒక పురుగు ఉంటుంది, దానిని తీసేస్తాడు. అప్పుడు నువ్వేం భయపడకు, తీసేసానులే అని చెప్తాడు. అప్పుడే హీరోయిన్ కొంచెం రిలాక్స్ అవుతుంది. ఇంకా నువ్వు వెళ్ళు, చాలా లేట్ అయింది, ఇక్కడ నుంచి ఇక్కడ ఉండడం మంచిది కాదని వెళ్ళి అంటుంది. సరే అంటాడు వాడు కూడా. ఇక్కడ హీరో ఇదంతా చూస్తూ ఉంటాడు. హీరోకి ఎందుకు బాగా కోపం వస్తూ ఉంటుంది. అక్కడికి మళ్ళీ ఆ లియాన్ వచ్చి తన పేరు చెప్పి నీ పేరు షియానే కదా అని చెప్పడంతో హీరోయిన్కి చాలా హ్యాపీగా, సంతోషంగా ఓ నా పేరు కూడా తెలిసిందని గెంతులేస్తూ ఉంటుందన్నమాట. ఇదంతా హీరో కోపంగా చూస్తూనే ఉంటాడు. ఆ తర్వాత హీరోయిన్ వెళ్తుంది. తనకి ఫోన్ వస్తుంది. షియాన్ చేసి ఉంటుంది అనమాట. అంటే తన ఫ్రెండ్ లెటర్ కనిపెట్టావా అని అడిగితే అప్పుడే గుర్తుకొస్తుంది. సరేలే రేపు వెతుక్కుందామని కాల్ కట్ చేస్తుంది. హీరోయిన్ అక్కడ నుంచి రెస్టారెంట్కి వెళ్తుంది. ఈ రెస్టారెంట్లోనే వాళ్ళ అమ్మ వర్క్ చేస్తూ ఉంటుంది. అక్కడ ఓనర్ని అడుగుతుంది. ఈ పాటికే మీ అమ్మ ఫుడ్ డెలివరీస్ అంతా చేసి ఇంటికి వెళ్ళి ఉంటుంది కదా అని ఆ ఆంటీ చెప్తుంది అనమాట. సరే ఆంటీ నేను చూసుకుంటానని అక్కడ నుంచి బయలుదేరుతుంటే ఆ ఆంటీ ఆపి మీ అమ్మ ఈ మధ్య పనిలో సరిగ్గా చేయడం లేదు, ఏదో ఆలోచిస్తూ ఉంటుంది, ఏమైందని అడుగుతుంది. తెలియదు ఆంటీ నాకు కూడా అని హీరోయిన్ చెప్పి అక్కడ నుంచి బయలుదేరుతుంది. అప్పుడు హీరోయిన్ వాళ్ళ అమ్మని చూపిస్తారు. వాళ్ళమ్మ దేని గురించో ఆలోచిస్తూ వస్తుంటే జారి పడుతుంది. వెనకాల హీరోయిన్ వస్తుంది. చూసుకొని రావచ్చు కదా అమ్మ అని చెప్తుంది. వాళ్ళమ్మ నొప్పికి తట్టుకోలేక ఏడుస్తూ ఉంటే హీరోయిన్ పిలుచుకొని వెళ్తుంది. హీరోయిన్ వాళ్ళ అమ్మకు కట్టుకడుతుంది. ఏమైందమ్మా మీరు ఈ మధ్య ఏ పనిని సరిగ్గా చేయడం లేదు, ఏదో ఆలోచిస్తూనే ఉంటున్నారని అడిగితే వాళ్ళమ్మ చెప్పడానికి ట్రై చేస్తుంది, కానీ భయపడి కొంచెం మౌనంగా ఉండిపోతుంది. హీరోయిన్ వాళ్ళ అమ్మను ఒక ప్లేస్కి తీసుకొని వెళ్తుంది. హీరోయిన్ చిన్నప్పుడు మిగతా పిల్లలు ఏడిపిస్తూ ఉంటారనమాట హీరోయిన్ని. ఆ విషయము హీరోయిన్ వాళ్ళ అమ్మకు చెప్పకుండా దాచిపెడుతుంది. ఎందుకంటే హీరోయిన్ వాళ్ళ మమ్మీ సింగిల్ మదర్. ఎందుకంటే హీరోయిన్ వాళ్ళ డాడీ చిన్నప్పుడే చనిపోయి ఉంటాడు. అందువల్ల ఇదంతా అమ్మకు చెప్తే అమ్మాయి బాధపడుతుంది కదా అని ఈ విషయం వాళ్ళ అమ్మకు చెప్పుకోకుండా ఉంటుంది. కానీ వాళ్ళ అమ్మకు ఆ విషయం తెలిసి కనిపెట్టేసి ఉంటుంది అనమాట. ఎలాగైనా అమ్మ కదా కనిపెట్టేసి ఉంటుంది. హీరోయిన్తో ఇలా చెప్పింటుంది. ఇంకా పైన ఏ విషయం కూడా చెప్పకుండా దాచుకోవద్దు, మన ఇద్దరి మధ్యలో ఎలాంటి విషయాలు దాపరికాలు ఉండకూడదని ప్రామిస్ చేసుకుంటారు. ఇప్పుడు హీరోయిన్ చెప్పి ఇవన్నీ అమ్మ ఇప్పుడు మీ మనసులో ఏదో విషయం ఉంది, కానీ నా దగ్గర మాత్రం చెప్పడం లేదు, ఏంటి విషయం అని అంటే అప్పుడే
అప్పుడు అమ్మ కూడా చెప్తుంది నేను లవ్ చేస్తున్నాను అని చెప్పడంతో హీరోయిన్ కొంచెం చూస్తూ ఉంటే అమ్ముండి నీకు నచ్చలేదా అంటే ఇకపై నేను ఏమీ చేయను అని భయపడుతూ చెప్తుంది. ఎలా అంటే మనం లవ్ చేసి పేరెంట్స్ దగ్గర దొరికిపోతే ఎలా భయపడుతుంటే అలా వాళ్ళ మమ్మీ భయపడుతూ ఉంటుంది అనమాట రివర్స్లో. ఎన్ని రోజుల నుంచి లవ్ చేస్తున్నావు, ఎన్ని రోజుల నుంచి డేట్కి వెళ్తున్నావు అని అడుగుతుంది హీరోయిన్. వాళ్ళ అమ్మ భయపడుతూనే సమాధానం ఇస్తూ ఉంటుంది. హీరోయిన్ ఇలా అడుగుతుంది మళ్ళీ, అతనికి పెళ్ళి అయ్యింది, అతని వైఫ్ని ఏమర్చి నీతో తిరుగుతున్నాడా అని అడిగితే వాళ్ళ అమ్ముండి అలా అంతా ఏం లేదు చిన్న, తనకు విడాకులైంది. హీరోయిన్ సరే అని వాళ్ళ అమ్మకి లవ్ ఓకే చెప్తుంది, వాళ్ళ అమ్మ లవ్కి ఓకే చెప్తుంది అంట. వాళ్ళ అమ్మకి చాలా సంతోషం వేస్తుంది. అక్కడ ఎగురు గెంతలేస్తూ ఉంటారు. అలాగే ఈరోజు నైట్ నేను డేట్కి వెళ్ళనా అని అడుగుతుంది అనమాట హీరోయిన్ని వాళ్ళ అమ్మ. ఏంటో అమ్మని కూతురు అడగకుండా కూతుర్ని అమ్మ అడుగుతుంది. ఆ తర్వాత సంతోషంగా కిస్ చేసి పరిగెడుతూ వెళ్ళిపోతారన్నమాట. కానీ హీరో ఇదంతా నిలబడి చూస్తుంటారు. అసలు హీరోకి వీళ్ళకి ఏం రిలేషన్ ఉందో తెలియడం లేదు. ఆ తర్వాత మరుసటి రోజు వస్తుంది. హీరోయిన్ ముందు హీరో వచ్చి నిలబడతాడు. హీరోయిన్ కోపంగా వెళ్ళడానికి ట్రై చేస్తుంది. వీడి దగ్గర ఆ లెటర్ ఉంది కదా, ఆ లెటర్లో హీరోయిన్ రాసింటాడు కదా ఫ్రమ్ అడ్రస్, తన పేరు అంతా చదివి వినిపిస్తాడు. ఇంకా హీరోయిన్కి అర్థమైపోతుంది ఆ లెటర్ వీడి దగ్గరే ఉందని. అది నాదే, థ్యాంక్స్ అని చెప్పి తీసుకుందామని చూస్తే హీరో ఇవ్వడు. ఇంత ఈజీగా నేను ఇచ్చేస్తాను అనుకున్నావా, ఛాన్సే లేదు, నువ్వు నాకు లొంగిపో, అప్పుడే నేను నీకు ఈ లెటర్ ఇస్తానని అంటాడు. ఇది విని హీరోయిన్ ఏంటి ఆడుకుంటున్నావా, మర్యాదగా నా లెటర్ నాకు ఇవ్వని బెదిరిస్తుంది. అప్పుడు హీరో ఉండి నేను లెటర్ ఇవ్వాలి అంటే నువ్వు కానీ నాకు పని మనిషిగా, లేకపోతే ఆ తర్వాత ఈ లెటర్ని 1000 కాపీస్ చేసి ఈ బిల్డింగ్ పైన నుంచి విసిరేస్తానని బెదిరిస్తాడు. ఇదంతా విని వేరే దారి లేక హీరోయిన్ సరే అని ఒప్పుకుంటుంది. ఆ తర్వాత హీరోయిన్ని హీరో క్లాస్కి తీసుకొని వెళ్తాడు. అక్కడ తన ఫ్రెండ్స్ అంతా ఉంటారు. వాళ్ళు ఎవర్రా ఈ అమ్మాయిని మన క్లాస్కి తీసుకువచ్చావా అని హీరోని అడిగితే హీరో ఉండి ఇలా చెప్తాడు, ఈ పిల్ల నాకు సేవకురాలు, నేను ఏం చెప్పినా వింటుందని చెప్తాడు. హీరో చెప్పిన వెంటనే ఇంకా తన ఫ్రెండ్స్ అంతా అల్లరి చేయడం స్టార్ట్ చేశారనమాట. హీరో వాళ్ళతో గొడవపడి ఈ పిల్ల నాకు మాత్రమే, నేను చెప్పింది మాత్రమే వింటుంది, మీరు చెప్పేది వినదని హీరో అంటాడు. హీరో నిజమే కదా అని హీరోయిన్ అడిగితే హీరోయిన్ భయపడి అవునవును నిజమే మాస్టర్, మీరు ఏం చెబితే అది నేను ఖచ్చితంగా చేస్తానని చెప్తుంది. తర్వాత సీన్లో హీరోయిన్ వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర ఉంటారు కదా, ఇద్దరు ఈ విషయం మొత్తం చెప్తుంది. షీషింగ్ భయంకరంగా కోప్పడుతూ ఉంటుంది అనమాట. వాడు మనసులో ఏమనుకుంటున్నాడు, నువ్వేం భయపడకు, ఆ లెటర్ని నేను తీసిస్తానని చెప్తుంది. నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్ అని హీరోయిన్ పొగుడుతూ ఉంటుంది. నువ్వు కూడా నాతో రా అని వెళ్ళి అడుగుదామని చెప్తుంది. అలాగే నేను బెదిరించి మాట్లాడతానని చెప్పి అక్కడ నుంచి వెళ్తూ ఉంటారు. వీళ్ళు వెళ్తూ ఉంటే షీషింగ్ ముందే హీరో వచ్చి నిలబడతాడు. ఏం చెప్పావు, ఇంకొకసారి చెప్పు అంటే షీషింగ్ భయపడుతుంది. నీ మనసులో ఏమనుకుంటున్నావు, నిన్ను చూసి అందరు భయపడిపోవాలా, కానీ నా ఫ్రెండ్ అస్సలు భయపడదాన్ని ఆ డైలాగ్ మొత్తం హీరోయిన్ చెప్తుంది అనమాట. అప్పుడు షీషింగ్ నేనేం చెబుతున్నాను అంటే మీకు సేవకురాలుగా ఉండడం ఎంత మంచిది తెలుసా, మరి మీరు మా ఫ్రెండ్ని బాగా చూసుకోండి అని హీరోయిన్ వాడి దగ్గరికి తోసేసి వాళ్ళిద్దరు ఎస్కేప్ అయిపోతారు. హీరోయిన్ ఏంటి వీళ్ళు ఇలా చేశారని చూస్తూ ఉంటుంది. వాళ్ళేమో దాక్కొని ఉంటారు. హీరో ఉండి హీరోయిన్ని లాక్కొని వెళ్తాడు. వాడు క్లాస్ రూమ్లో కూర్చోబెట్టుకొని హీరో నోట్స్ ఇచ్చి రాయమని చెప్తాడు. హీరోయిన్ ఏం చేయలేక రాస్తూ ఉంటుంది. హీరోయిన్ కష్టపడి రాస్తుంటే వీడుండి ఆ టేబుల్ మీద కాల్ పెడతాడనమాట. అది కూడా తన సాక్స్ నుంచి కంపు వస్తూ ఉంటుంది. ఆ కంపును భరిస్తూనే ముక్కు మూసుకెట్టుకొని మరీ రాస్తూ ఉంటుంది హీరోయిన్ నోట్స్. అక్కడికి ప్రొఫెసర్ వచ్చి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, నీకు క్లాస్ లేదా అని అడిగితే ప్రొఫెసర్ ప్లీజ్ ఎలాగైనా నన్ను కాపాడండి అని అడుక్కుంటుంది. ప్రొఫెసర్ ఇక్కడ నుంచి వెళ్ళని చెప్తే చాలా థ్యాంక్స్ సార్ అంటూ తను వెళ్ళడానికి చూస్తే కానీ హీరో తనని గట్టిగా పట్టుకొని కూర్చోబెడతాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇక్కడే ఉండు అంటాడు. అప్పుడు హీరో ఉండి ఈమె నా నోట్స్ రాస్తుంది అని చెప్తాడు. ప్రొఫెసర్ నీ అన్నం నువ్వే తింటావు కదా, తినదు కదా, అలాగే నీ నోట్స్ నువ్వే రాసుకోవాలని ఒక డైలాగ్ వేస్తాడనమాట. అప్పుడు హీరో ఫ్రెండ్ వస్తాడు. అక్కడికి వచ్చి తిన పేరు మాషిన్ ఏదో ఉంది, ఏమంటున్నారు, వీడు మన కాలేజ్ ప్రెసిడెంట్ కొడుకు, వీడినే బెదిరిస్తున్నారని అడిగితే అలాగే సైలెంట్ అయిపోతాడనమాట ఆ ప్రొఫెసర్. హీరోయిన్ లేచి వెళ్ళడానికి చూస్తుంది. కానీ ప్రొఫెసర్ ఉండి సరే అమ్మ నువ్వు నీ సీట్లో కూర్చొని నీది నువ్వు పని చూసుకో అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. హీరో నవ్వుకుంటుంటాడు. తర్వాత క్లాస్ అయిపోయిన తర్వాత స్నాక్స్ తీసుకురమ్మని హీరోయిన్కి పంపిస్తాడనమాట హీరో. వాళ్ళు షాప్నే తీసుకురమ్మన్నారేమో, మొయ్యలేక తీసుకొని వస్తూ కింద పడేసుకుంటూ అంతా చేస్తూ వస్తుంటుంది. ఎవరో ఆ హీరోయిన్ తోసేస్తారనమాట. ఆ అమ్మాయి పేరు వచ్చి లిషియాన్. తనకి హీరో పైన వన్ సైడ్ లవ్ అనమాట, క్రష్ లాగా. కానీ హీరో ఆమెను పట్టించుకోడు. తను లిషియాన్ నుండి నువ్వెందుకు నా ప్రిన్స్ వెనకాల బొద్దింకలాగా తిరుగుతున్నావు అని అడిగితే హీరో నీ ప్రిన్సా ఎవరని అడిగితే వాడే అని హీరో పేరు చెప్తుందంట. ఏంటి వాడు నీ ప్రిన్స్ అని నవ్వుతూ ఉంటుంది. వాడి దగ్గర నా లెటర్ ఉంది, అది తీసుకోవడానికి మాత్రమే నేను తన చుట్టూ ఉన్నాను, నువ్వు నాకు ఆ లెటర్ తీసిచ్చావంటే కనీసం నేను వాడి ముఖం కూడా చూడనని హీరోయిన్ చెప్తుంది. ఏంటి లెటర్ అని అడిగితే అప్పుడే సెకండ్ హీరో వస్తాడన్నమాట. వచ్చి ఏంటి ఆ లెటర్ ఏమైందని మాట్లాడుతూ ఉంటే ఆ అమ్మాయి ఉండి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది అనమాట.
హీరోయిన్ స్నాక్స్ కింద పడి ఉంటాయి కదా, అవన్నీ సర్ది ఇచ్చి చేతికిస్తే వెళ్ళిపోతాడు ఆ సెకండ్ హీరో. అప్పుడు హీరోయిన్ మనం వెళ్ళి లవ్ ప్రపోజ్ చేద్దాం, ఆ తర్వాత ఎలా వాడు మనల్ని ఎలా బ్లాక్మెయిల్ చేస్తాడో మనము చూద్దామని అనుకుంటుంది. వీడి దగ్గర చెప్పేద్దామని డిసైడ్ అవుతుంది. తర్వాత తన దగ్గర ఉన్న స్నాక్స్ హీరో ముందర వేసి, ఇకపై నువ్వు నన్ను బ్లాక్మెయిల్ చేయలేవు అని నేను ఇప్పుడే నా లవ్ విషయం తనకు చెప్పబోతున్నానని అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడే అక్కడికి హీరోయిన్ లవ్ చేస్తుంది కదా, వన్ సైడ్ నుంచి తను స్నాక్స్ తీసుకొని వస్తుంది అనమాట. నాకేం వద్దని హీరో కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు అక్కడికి హీరో ఫ్రెండ్ వచ్చి వాడు బ్యాడ్ మూడ్లో ఉన్నాడు, అందుకే ఇలా ప్రవర్తిస్తున్నాడు అని చెప్తాడు. హీరో ఫ్రెండ్కి తనంటే క్రష్ అనమాట, వన్ సైడ్గా. ఏందో అందరూ వన్ సైడ్ లవ్స్. ఇక్కడ హీరోయిన్ ఎలాగైనా తన లవ్ చెప్పాలని వెయిట్ చేస్తూ ఉంటుంది, ఎలా చెప్పాలని ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. వీడు అక్కడికి వస్తాడనమాట, అదే సెకండ్ హీరో. వీడికి కూడా హీరోయిన్ మీద ఫీలింగ్స్ ఉంటాయి, అందుకే తను కూడా నిన్ను లవ్ చేస్తున్నానని చెప్తాడు. ఇద్దరు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. అక్కడ నుంచి ఇద్దరు బయలుదేరతారనమాట. కొంతమంది గ్రూప్గా ఉంటారు. అక్కడ హీరోయిన్ రాసి ఉంటుంది కదా లెటర్, ఆ లెటర్ ప్రింట్అవుట్ తీసి అక్కడ ఎవరు అంటించుంటారు. అది చూసి హీరోయిన్ ఇదంతా చేసి ఉంటాడని తనకు కోపం వస్తుంది అనమాట. దాన్ని చింపేసి అక్కడ నుంచి హీరోయిన్ చూడడానికి కోపంగా వెళ్తుంది. వెళ్ళేటప్పుడు దారిలో హీరోయిన్ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళని చూడకుండా పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది. ఏమేమి తినికని వాళ్ళు చూస్తుంటారు. అక్కడికి వెనకాలే లియాన్ వస్తాడు, అదే లిషిన్ వస్తాడు. హీరోయిన్ వేగంగా హీరోని చెంప దెబ్బ ఒకటి వీక్తుందంట. ఆ తర్వాత నన్ను ఎందుకు కొట్టావని అడిగితే హీరో, నీకు మనుషుల ఫీలింగ్ అంటే కొంచెం కూడా లేదా, ఎందుకు ఎగతాళిగా చేస్తున్నావు, ఎందుకని ఇలా చేసావని అంటుంది. తిడుతూనే ఉంటుంది. అదే కాకుండా నిజంగా నువ్వు ఎవరిని ప్రేమించి ఉండవు అని అంటుంది అనమాట. అంటే మనుషుల్లో హట్ అయ్యేలాగా ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు అన్నట్టు, నీకు ఫీలింగ్స్ లేవన్నట్టు, అసలు ఎందుకు ఇలా అంటే ఇలా తిడుతూ ఉంటుంది. హీరో చాలా హట్ అవుతూ ఉంటాడు, హట్ అయ్యేలాగే మాట్లాడుతూ ఉంటుంది హీరోయిన్. మరి హీరో అది చాలా బాధపడుతూ ఉంటాడనమాట విని కూడా. కానీ తన ఫీలింగ్ని బయట పెట్టుకోకుండా తన దగ్గరికి క్లోజ్గా వచ్చి, నేను ఒక విషయాన్ని కావాలని అనుకుంటే అది తప్పకుండా దొరికేదాకా వదలను, ఇలా మాట్లాడుతూ ఉంటాడనమాట హీరోయిన్తో. హీరోయిన్ తీసుకొని వస్తుంది కదా తాను పేపర్, చిన్న పేపర్. ఆ పేపర్ని హీరో ముఖం పైన కొట్టి వెళ్ళిపోతుంది. పక్కనే చీసింగ్ మరియు లియాన్ ఫ్రెండ్ ఉంటారు, చూపిస్తూ ఉంటారు వాళ్ళిద్దరిని. చీసింగ్కి లియాన్ పైన వన్ సైడ్ లవ్ ఫీలింగ్స్ ఉంటుంది, కానీ హీరోయిన్ లవ్ చేయడంతో తన ఫీలింగ్స్ని దాచేసి ఉంటుంది అనమాట. ఫ్రెండ్ కోసం త్యాగం చేసిందేమో. ఇప్పుడు కాల్ చేసి లైబ్రరీ దగ్గరికి రమ్మని ఫోన్ చేసి ఉంటుందన్నమాట తన ఫ్రెండ్. హీరోయిన్ అక్కడికి వెళ్తుంది, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు అక్కడ ఉండరు. లియాన్ అక్కడ ఉంటాడు. లియాన్ని చూసిన వెంటనే ఏడుస్తుంది. ఇదంతా నా వల్లే కదా ఇంత అవమానం జరిగిందని అంటుంటే దానికి లియాన్, అదంతా ఏం లేదు, నేనేం అనుకోలేదు అని హీరోయిన్ని కూల్ చేస్తాడు. అట్లా ఇంతటితో ఈ పార్ట్ ముగుస్తుంది. డ్రామా నచ్చితే లైక్ చేయండి. బాయ్.